పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, ఆన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి, కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి, ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సంతోషదేవ రహస్యములు. మొదటి సంతోషదేవ రహస్యము. గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నీకు అనుగ్రహించండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మాకు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి.
ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో మొదలుపెట్టి ఇప్పుడు ఎప్పుడు సదాకాలము గాక. ఓ నా జేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ సంతోష దేవరహస్యము. దేవమాత పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ సంతోష దేవ రహస్యము, యేసు పుట్టుకను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించుము, మా యొద్ద అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ
సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 4వ సంతోష దేవరహస్యము. బాలయేసు దేవాలయములో కానుకగా అప్పగింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహింపుము. మా యథార్థపడిన వారిని మిమ్మల్ని చిన్న మాపలను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపను కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 5వ సంతోష దేవ రహస్యము. దేవమాత కానకపోయిన బాలయేసువును దేవాలయములో కనుగొనుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూత యగు పునీత మిఖాయేలు, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును
దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమలయందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టెరుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీద త్రిప్పనవతరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయనవతరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవతరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును
మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మే నెల అనగానే మనకు మరియ తల్లి నెలగా మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. మే నెలంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, జపమాల, కుటుంబ ప్రార్థనలు, విచారణ పండుగలు, ఇంకా అనేకముగా మనము మరియ తల్లి గౌరవార్థము మనం చేస్తూ ఉంటాం. మరియ తల్లి యొక్క జీవితం చాలా ఆదర్శమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. మరియ తల్లిని మనం గౌరవిస్తూ మరి ఆమెను ఎంతగానో ఆమె యొక్క ఘనతను, గొప్పతనాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నామంటే ఆమె జీవితం ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో ఘనమైనటువంటిది. బైబిల్ గ్రంథములో 3 విషయాల్ని, 3 ముఖ్యమైనటువంటి మాటలు, మరియ తల్లి పలికినటువంటి మాటలని మనం ధ్యానించుకున్నట్లయితే ఆమె జీవితం ఎంత గొప్పదో ఈ 3 మాటల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరియ తల్లి పలికినటువంటి ముఖ్యమైనటువంటి 3 మాటలు లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మరియ తల్లికి పలికినటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, స్మరించుకుందాం. మరొక మాట ఏమిటంటే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి. ఇంకా 3వ మాటలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 55వ వచనము మనం చూసినట్లయితే మరియ తల్లి స్తుతి గీతం మనకు కనిపిస్తూ ఉంది. అందులో మొట్టమొదటిగా 46వ వచనంలో ఆమె పలికినటువంటి మాట, నా ఆత్మ ప్రభునియందు ఆనందించుచున్నది, నా ఆత్మ ప్రభునియందు ఆనందించున్నది. ఈ 3 మాటలు మనం ధ్యానించున్నట్లయితే మరియ తల్లి యొక్క గొప్పతనం, మరియ తల్లి యొక్క విశిష్టత మనకు కనిపిస్తూ ఉంది. మరియ తల్లి యొక్క ఆదర్శమైనటువంటి జీవితం మనకు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటి మాట, నేను ప్రభుదాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక. అంటే ఇక్కడ మరియ తల్లి దేవుని యొక్క చిత్తానికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నది. నీ మాట చెప్పునే నాకు జరుగునుగాక. సాధారణంగా మనము దేవుని యొక్క మాట ప్రకారం కాకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా, మన ఇష్ట ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా, మన యొక్క సిద్ధాంతాల ప్రకారంగా మనం జీవించాలని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుణ్ణి మనం ప్రక్కన పెడుతూ ఉంటాం. దేవుని యొక్క ప్రణాళికల్ని మనం అర్థం చేసుకోకుండా జీవిస్తూ ఉంటాం. దేవునికి మనల్ని మనము సమర్పణ చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించాలని, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటున్నాం ఈ రోజుల్లో. కానీ మరియ తల్లి ఆ రీతిగా కాకుండా, నా చిత్తం ప్రకారం కాదు, దేవునికి చిత్తమే నా జీవితంలో జరగాలి, ఎందుకంటే నేను ఆయనకు దాసురాలను, నేను దాసురాలని కాదు, దేవునికి నేను సేవకురాలని, దేవునికి నేను దాసురాలని, కనుక ఆయన చేతుల్లో నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నాను, ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించుకుంటూ ఉన్నాను, ఆయన ప్రణాళిక ప్రకారంగా నా జీవితం ఉండాలి అని ఆమె తనను తాను దేవుని యొక్క చిత్తానికి సమర్పణ చేసుకుంది. యేసు ప్రభు కూడా గెత్సమని తోటలో ఈ బాధలన్నీ నేను ఎందుకు అనుభవించాలి ప్రభువా, ఈ శ్రమల పాత్రని నాలోంచి తీసివేయి, ఈ శ్రమల పాత్ర నాలోంచి దూరం చేయి అని ప్రార్థిస్తూ, కానీ అది నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి అని ఆ క్రీస్తు ప్రభు మరి పలికిన మాటలు కూడా మనం ఆలోచన చేసుకోవాలి, ధ్యానించాలి. మరియ తల్లి తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించింది. దేవుని చిత్తం ఎలా ఉందో అలాగే జరగాలి తప్ప నా చిత్తము కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించాలి. మన కోసం దేవుడు ఒక ప్రణాళిక, మన జీవితానికి, మన యొక్క జన్మానికి ఒక సార్థకత దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా
మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకొక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకనే మనం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో మనం చదివినట్లయితే, నేను మీ క్షేమం కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశనము కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నేను మీకు ఒక బంగారు భవిష్యత్తును నేను ఏర్పాటు చేసి ఉన్నాను. నేను మీ అభివృద్ధినే కానీ నాశనాన్ని నేను కోరుకోవటం లేదు. నేను మీకు ఒక ప్రణాళికను నేను సిద్ధపరిచి ఉన్నాను అని ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు. అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను చేసి ఆ ప్రణాళిక ప్రకారంగా మనం నడిపించాలని కోరుకుంటూ మన యొక్క అభిప్రాయాన్ని, మన యొక్క చిత్తాన్ని కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ యొక్క సమర్పణ ఏమిటి అని మనం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూతను పంపిస్తూ ఉన్నాడు. అలాగైతే దేవునికి చిత్త ప్రకారమే జరగాలి అంటే ఆయన దేవదూతను పంపించిన అవసరం లేదు. ఆయన అనుకున్నట్టుగా చేసుకుపోతూ ఉండొచ్చు. కానీ మన యొక్క సిద్ధపాటుని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క సమర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూతను పంపించి, ఇదిగో నీకు ఈ విధంగా జరగబోతూ ఉంది, నీ నుండి రక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు, నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ సిద్ధపాటు ఏంటి అని దేవుడు తన యొక్క వార్తను పంపించి గాబ్రియేలు దేవదూత ద్వారా మరియ తల్లి యొక్క సిద్ధపాటును కోరుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇది దేవుని యొక్క ఏర్పాటని, దేవుని యొక్క చిత్తం ప్రకారం ఇది జరుగుతూ ఉందని, నేను దేవునికి చెందిన దానిని కనుక దేవుని చిత్తమే నా పట్ల జరగాలని ఆమె కోరుకుంటూ తనను తాను దేవునికి సమర్పించుకుంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ నెలలో మనం చేసే ప్రతి కార్యములో కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించాలి. నేను నా చిత్త ప్రకారం జీవిస్తూ ఉన్నానా, లేక దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తూ ఉన్నాను? రెండో విషయానికి వస్తే, ఆయన చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి సేవకులు చెప్తూ ఉంది. కానాపల్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాన్ని చేసే ముందు మరియ తల్లి, ఇదిగో కుమారుడా, వీళ్ళ ఇంటిలో ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు చూడు అని చెప్పి కోరినప్పుడు, మరియ తల్లి కోరినప్పుడు, నీకేమి నాకేమి అని ప్రభు పలికినప్పటికీ కూడా మరియ తల్లి సేవకుని పిలిచి, ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లుగా మీరు చేస్తే ఈ కుటుంబంలో అద్భుతం జరగబోతూ ఉంది. మరియ తల్లికి యేసు ప్రభు పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము ఈ యొక్క రెండు మాటల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, తన కుమారుడి మీద ఉన్నటువంటి విశ్వాసము మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన మాట ప్రకారంగా నేను జీవిస్తే, ఆయన మాట ప్రకారంగా నేను నడుచుకుంటే నా యొక్క జీవితము ధన్యమవుతుంది. మీరు కూడా ఆయన చెప్పినట్లుగా జీవిస్తే మీ జీవితాలు కూడా ధన్యమవుతాయి, మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయని మరియ తల్లి ఈ రెండు మాటల ద్వారా మనకి సందేశాన్ని ఇస్తూ ఉంది. ఆ సందేశం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఏ రీతిగానైతే దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి తనను సమర్పించుకుందో, మనము కూడా దేవుని చిత్తాన్ని అంగీకరించి ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. ఆయన ఏమి చెప్తూ ఉన్నాడు అంటే, మనకి మన పాత నిబంధన గ్రంథములు మనం చూసినట్లయితే నిర్గమకాండములో మనము స్పష్టంగా 10 ఆజ్ఞలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 ఆజ్ఞల్లో దేవుడు ఏ విధంగా మనల్ని జీవించాలో, ఏమి చేయాలో ఏమి చేయకూడదో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 ఆజ్ఞలు, ఆ నిర్గమకాండములో 10 ఆజ్ఞలు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా దేవుడు నిర్దేశిస్తూ ఉన్నాడు. మీరు ఈ రీతిగా జీవించండి, ఈ కార్యములు చేయండి, ఈ కార్యములు మీరు చేయకండి, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి. ఈ రీతిగా 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చినప్పుడు, ఆ ఆజ్ఞల ప్రకారము ఆ ఆజ్ఞలు లోబడి మనం జీవించినప్పుడు మనము ఆయన చిత్తాన్ని అంగీకరించిన వాళ్ళం అవుతాం. కనుక మన కుటుంబాలు అద్భుతం జరుగుతాయి. సేవకులు ఏమాత్రం కూడా ఎదురు ప్రశ్న వేయకుండా, ఇది ఎలా సంభవం, ఆమె చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందని. కానీ ఈయన చెప్తూ ఉన్నాడు, నీటితో బండలు బాణలు నింపమని.
ఆమె అడిగింది ద్రాక్షరసం కోసం, ఈయనేమో నీళ్ళు నింపమన్నాడు అని వారు ఏమాత్రం కూడా సందేహించకుండా ఆమె చెప్పినట్లుగా, ఆయన చెప్పినట్లు చేయండి అన్నట్టుగా బాణలను నీటితో నింపటం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే బాణలు నీటితో నింపారో, ఆయన చెప్పినట్లుగా చేశారో, నీరు ద్రాక్షరసంగా మారటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీకు నాకు కూడా మరియ తల్లి ఇచ్చేటువంటి సందేశం ఇదే. ఏమిటి అంటే, ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన ఆజ్ఞలు మీరు పాటించండి. ఇరుగు పొరుగు వారిని ప్రేమతో మిమ్మల్ని మీరు ఎలా విధంగా ప్రేమించుకుంటున్నారో మీరు కూడా ఒకరికొకరు అటువంటి ప్రేమను కలిగి జీవించండి. సామాజికమైనటువంటి న్యాయములో మీరు జీవించండి. ఒకరినొకరు తోడుగా సహకారముగా మీరు జీవించండి అంటూ ఆ మరియ తల్లి మనకి చెప్పకనే చెప్పుతూ ఈ యొక్క సందేశాన్ని మనకి ఇస్తూ ఉంది. 3వ మాట మనం చూసినట్లయితే, నా ఆత్మము ప్రభుని యందు ఆనందించుచున్నది. యోహాను శుభవార్త, లోకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం. నా ఆత్మ ప్రభుని యందు ఆనందిస్తుంది. దేవుని యందు మనం ఆనందం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడు మనం కలిగి ఉంటాము అంటే, దేవుని యందు ఆనందభరితం ఎప్పుడు అవుతామంటే ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు. ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. మనం న్యాయమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు మనకు ఎన్నో కష్టాలు వస్తాయి. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1-2 వచనాల నుంచి 12వ వచనం వరకు మనం చదివినట్లయితే, మరి మనకి అష్టభాగ్యాలు దేవుడు ఇస్తూ చివరిలో అంటూ ఉన్నాడు, మీకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మీరు హింసించబడతారు, కానీ మీరు ఆనందపడండి, మహానందపడండి, ఎందుకంటే పరలోక రాజ్యంలో మీకు ఆనందం ఉంది, మీరు సంతోషిస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితాలు ధన్యమై ఆనందాన్ని పొందుతున్నాం. అదే స్పష్టముగా ఈ కార్యములన్నీ కూడా మరియ తల్లిలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అష్టభాగ్యాలన్నీ కూడా మరియ తల్లిలో నెరవేరాయి. అష్టభాగ్యాలన్నీ కూడా మరియ తల్లిలో నెరవేరాయి. ఆమె ఏమైతే కోరుకుందో, ఎటువంటి ఆనందాన్ని కోరుకుందో ఆ ఆనందం దేవుడు ఆమెకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా ఆమె జీవించింది. ఆమె దేవునికి సేవకురాలుగా జీవించింది, దేవునికి తన జీవితాన్ని అర్పించింది. మనము ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం, నేను క్రైస్తవుణ్ణి, నేను గుడి మానటం లేదు, వాక్యం చదువుతున్నాను, ప్రతి ఆదివారం ధ్యానానికి వెళ్తున్నాను, ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాను, మే నెలంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను, అక్టోబర్ నెలంతా కూడా ప్రార్థన చేస్తున్నాను, జపమాలు చెప్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. కానీ ఇటువంటి జీవితాన్ని, దేవునికి సమర్పణ చేసే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? మనం చాలాసార్లు పాటలు పాడుతూ ఉన్నప్పుడు అబద్ధాలు పాడుతూ ఉంటున్నాం. ఏమిటంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని మనం పాట పాడుతాం. ఏమని పాడుతున్నాం? నీ ఉంటే నాకు చాలు, నీ వెంటనే నేను ఉంటాను, నీ వెంటే నేను ఉంటాను, నువ్వు ఉంటే నాకు చాలు అంటున్నావు. కానీ ప్రతి దినము, ప్రతిరోజు కూడా మనం ఏమైపోతామా, రేపటి పరిస్థితి ఏంటా, సాయంత్రం పరిస్థితి ఏంటా, నా జీవితం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా గొడవ ఏంటి, నా కుటుంబం ఏంటి అని ప్రతిరోజు కూడా మనము ఆలోచిస్తూనే ఉంటున్నాం, బాధపడుతూనే ఉన్నాం, ఆలోచనలో సతమతమైపోతూ ఉన్నాం. కానీ నువ్వు ఉంటే నాకు చాలని మాత్రం పాట పాడుతూ ఉన్నాం. చాలా చాలా అబద్ధాలు మనం పాడుతూ ఉన్నాం. కనుక అబద్ధాలు కాకుండా నిజమైనటువంటి మాటలు మనం పలకాలి. మరియ తల్లి అబద్ధం చెప్పలేదు. నేను ప్రభు దాసురాల్ని, ఆయన మాట చొప్పునే నా జీవితం ఉండాలి. ఆమె ఆ విధంగానే జీవించింది. తన కుమారుణ్ణి మన కోసం, మన రక్షణ కోసం సమర్పణ చేసింది. అందుకనే ఆమె మనకు ఆదర్శం ఈ లోకములో. ఎందుకే మన తిరుసభలో, మన కథోలిక శ్రీ సభలో మరియ తల్లికి అంతటి గౌరవాన్ని మనం ఆపాదించడానికి కారణం ఏంటంటే, ఆమె మొదటి క్రైస్తవరాలుగా ఆమె ఏమైతే చెప్పిందో ఆ చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుడు కోరుకున్నట్టు విధంగా ఆమె జీవించింది. కాబట్టి ఆమె ధన్యురాలయ్యింది, ఆమె యథార్థమైన జీవితాన్ని జీవించింది. అందుకే మనం అంత గొప్ప స్థానాన్ని ఆమెకు మనం ఇస్తూ ఉన్నాం మన తిరుసభలో. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి. ఆమె ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కానాపల్లి విందులో ఏ విధంగానైతే ఆ కుటుంబానికి సహాయం చేయడానికి సిద్ధపడి ఉందో, ఆ మరియ తల్లి మన కోసం కూడా ఆమె ప్రార్థిస్తూనే ఉంది.
మన కోసం ఆమె ఆలోచన చేస్తూనే ఉంది. నువ్వు అడిగినా అడగకపోయినా మన వైపు పారచూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో, ఎప్పుడైతే బాధలో ఉంటావో, ఆమెను అమ్మా నీవు ఈరోజు నాకు తల్లిగా ఉండు అని నువ్వు కనుక అడిగితే ఆమె నీ పక్షాన వచ్చి నీకు సహాయంగా ఉంటుంది అని మదర్ తెరేసా గారు చెప్తూ ఉన్నా. కనుక పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో క్రీస్తు ప్రభు ఈ లోకంలో రావటానికి, ఈ లోకము పాపముతో నిండిపోయి అయోగ్యమైనటువంటి విధంగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యోగ్యమైనటువంటి స్త్రీగా ఎన్నిక చేయబడినటువంటి ఆ మరియ తల్లి ద్వారా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు లోకానికి రావటానికి, ఆ రక్షకుడి లోకానికి రావటానికి ఆ మరియ తల్లి జీవితం యోగ్యమైనటువంటి విధంగా ఉంది. ఆ మరియ తల్లికి జీవితం యోగ్యమైనటువంటి జీవితంగా దేవునికి కనిపించింది. అలాగే ఈ లోకంలో గొప్ప కార్యాలు, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే నీ జీవితం యోగ్యమైనటువంటి విధంగా ఉండాలి. నీ జీవితం యోగ్యమైన విధంగా ఉండాలి అంటే దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించాలి. దేవుని యొక్క జీవితం చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు ధన్యతను ప్రసాదిస్తాడు. నీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూస్తావు. కనుక ఆ మరియ తల్లి యొక్క ఆదర్శమైనటువంటి జీవితాన్ని నీ జీవితంగా మార్చుకుని నీవు నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. కనుక ఈ నెలంతా కూడా మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి జపమాల ప్రార్థనలో కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది మరియ తల్లి లాంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం నిండుగా పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి